హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాల్టి ఫ్రాంక్ టాక్స్లో ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు పర్సనల్ ఫేవరెట్ ఆ అమ్మాయి. అంటే స్క్రీన్ మీద, యూట్యూబ్ తెర మీద, యూట్యూబ్ తెరని మనం టీవీలో చూసిన ఆ తెర మీద తను వస్తే, కనపడితే, 4 మాటలు మాట్లాడితే చూసే వాళ్ళకి చాలా హాయిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా, స్వీట్గా, సాఫ్ట్గా తను మాట్లాడుతూ, తనకి మామూలు ఫ్యాన్ బేస్ కాదు. ఇటు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా, అటు యూట్యూబ్లో చూసుకున్నా, తను పెట్టే ప్రతి వీడియో విత్ ఇన్ అవర్స్ వేల వ్యూస్ దాటిపోతాయి, లక్షల్లోకి చేరిపోతాయి. సో తనని ఇంటర్వ్యూ చేయడం, తన గురించి తెలుసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తోంది. వాళ్ళ మన ఈఆర్ యామిని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ వచ్చినందుకు. థ్యాంక్ యూ సునైనా గారు, మీకు కూడా. చాలా హార్ట్ఫుల్ స్మైల్, వెరీ న్యాచురల్. ఎందుకు మీరు అంత పాపులర్ అయ్యారు అని నేను అనుకుంటానంటే, యు ఆర్ వెరీ రియల్ ఇన్ ది ఆర్టిఫిషియల్ వరల్డ్ టుడే. చాలా రియల్ మీరు, చాలా సింపుల్, హంబుల్. మీ మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడటం. అండ్ అంటే ఏదో రీల్స్ కోసం కాదు, దట్ ఈస్ యువర్ పర్సనాలిటీ. ఇది చాలా మందికి నచ్చి మీకు అంత అఖండమైన ఫ్యాన్ బేస్ ఉంది. మీ పెళ్ళైనప్పుడు కూడా అందరూ అలాగే ఏడ్చారు, చాలా బాధపడ్డారు కదా. అవును, చాలా. అందులో ఇంకా ఇక్కడ నుండి బయట వెళ్ళిపోతున్నామంటే అసలు వద్దు, మీరు ఇక్కడే ఉండండి, ఏదో నేను రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అనేసి అసలు చాలా. మీకు తెలుసా, మీరు పెట్టే షార్ట్స్ కోసం, అంటే అది సీన్స్ని రీక్రియేట్ చేయడమైనా సరే, పాటను యాక్టింగ్ చేయడమైనా సరే, ఏదైనా సరే, చివరికి మీరు చేసే టమాటా పచ్చడి కూడా ఎంతమంది ఎదురు చూస్తారో తెలుసా? తెలీదు. చాలా మంది ఎదురు చూస్తారు మీ ఫార్మ్స్లో మీరు చేసేవి, అండ్ వినాయక చవితికి మీరు చేసినటువంటివి, అండ్ మీ ఫ్యామిలీతో మీరు ట్రిప్స్ కూడా వెళ్ళి ఆ వీడియోస్ కూడా పెడుతుంటారు కదా, మీ ఊర్లో ఆ జాతర, ఎవ్రీథింగ్ చాలా మంది ఎదురు చూస్తారు. అశోక్ గారికి ఏం జెలస్ అనిపించదా? తను కొన్నిసార్లు జెలస్ ఫీల్ అవుతారు, అయ్యో అందరూ ఇలా ఇలా. కాకపోతే తను చాలా స్పోర్టివ్ అన్నమాట. సో తను ఫీల్ అవ్వరు. కొన్నిసార్లు అరే ఏంటో వీళ్ళు ఇలా ఉన్నారే అని అనుకుంటారు, అంతే. కానీ చాలా స్పోర్టివ్. వెరీ నైస్. మీరు యూకేలో కొన్ని మంత్స్ ఉన్నారు మ్యారేజ్ అయిన తర్వాత. ఆ హనీమూన్ పీరియడ్ చాలా బాగుంటుంది, ఇద్దరికి ఒక స్పేస్. అక్కడ కూడా గుర్తుపట్టిన వాళ్ళు చాలా మంది. చెప్పండి, ఆ జర్నీ చెప్పండి. చాలా మంది గుర్తుపట్టే వాళ్ళు. యాక్చువల్లీ బయట కంట్రీకి వెళ్ళామంటే చాలా తక్కువ కదా, ఎక్కడో ఒకరు కనిపిస్తారు. అయినా కూడా వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడి, నిజంగా మేము మిమ్మల్ని చూస్తున్నామా అని అనేవాళ్ళు. మిమ్మల్ని చూస్తుంటాం, చాలా హ్యాపీగా ఉంటుంది మాకు మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది. కొంతమంది అయితే ఒకసారి టచ్ చేసి చూడొచ్చా, ఇంత సాఫ్ట్గా ఎలా ఉంటారు అనేసి అని అడుగుతారు. ఇంటికి భోజనానికి పిలుస్తారు. ఇంకా మేము ట్రిప్కి వెళ్ళాము స్కాట్లాండ్కి. అప్పుడు అక్కడ కూడా మేము స్కాట్లాండ్లోనే ఉంటాం, మా ఇంటికి రారా ఒకసారి, అలా 2-3 పిలిస్తే మేము ఒక రోజు వాళ్ళకంటూ కేటాయించి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఒక మార్నింగ్ ఒకరైతే, ఆఫ్టర్నూన్ ఒకరు, ఈవినింగ్ ఒకరు వెళ్ళి కలిసి వచ్చామన్నమాట. వండర్ఫుల్ అమ్మా. ఇంత ప్రేమ, ఇంత ఆదరణ చాలా అరుదుగా దొరుకుతుంది తెలుసా. ఏదో చూసి వదిలేసే వాళ్ళైతే ఇలా మన అమ్మాయి ఇంటికి పిలిచి ఒక బొట్టు పెట్టి ఏదైనా ఆ మన అమ్మాయి అన్న ఫీలింగ్ నాకు తెలిసి, అంటే అతిశయోక్తి కాదు, సౌందర్య గారి తర్వాత అంతల్లా మీరే కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా. ఎందుకంటే ఆవిడ వెండితెర మీద ఆవిడ స్పార్క్ అసలు మామూలు విషయం కాదు. కానీ దాని తర్వాత మీరు మళ్ళీ అంత దగ్గరగా అందరి మనసుల్లోకి వెళ్ళిపోయారు. దానికి తగ్గట్టు ఆవిడ రీల్సే చేస్తారు మీరు ఎక్కువగా. ఆవిడలాగా నేను కూడా మంచిగా యాక్టింగ్ చేయాలనేసి ఉంటుంది ఎప్పుడు నాకు. కానీ మ్యాచ్ చేయలేం, కానీ అట్లీస్ట్ ఒక 10% అయినా అలా చేస్తే బాగుంటుంది కదా. వండర్ఫుల్. ఇక్కడ చిన్న యామిని గారంటే ఒక వెరీ సింపుల్, హంబుల్ గర్ల్ నెక్స్ట్ డోర్, తన పంతం చేసుకుంటూ, గోరింటాకు కూడా ఆనందంగా పెట్టుకుంటూ అలా ఉండే ఒక సింపుల్ గర్ల్. యాక్టింగ్ అంటే లార్జర్ దెన్ లైఫ్. ఎన్నో పాత్రలు పోషించాలి, ఆ వచ్చే స్టార్డమ్ని మీరు అంతే గ్రేస్ తోటి ఇది చేయాలి. ఇలా సింపుల్గా ఉండే అమ్మాయికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? డాన్స్, క్లాసికల్ డాన్స్తో డాన్స్ నేర్చుకున్నాను. అప్పుడు నాకు చూసినప్పుడు నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఆ ప్లేస్లో నేనైతే ఎలా ఉంటుంది అని ఎక్కువ అనుకునేదాన్ని. దాని నుండి నాకు యాక్టింగ్ అలా కొన్నిసార్లు
డాన్స్ అంటే చేస్తేనే ఎక్స్ప్రెషన్ అనుకోండి, జస్ట్ మన పాటికి మనం ఎలా చేసుకున్నా కూడా తెలుస్తుంది కదా. సో అలా నేను ఎక్కువ యాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని. కోపం, బాధ, ఏడుపు ఇలా ఎక్కువ. హ్యాపీగా ఉన్నది చేయడం చాలా ఈజీ, కానీ ఏడుపు, బాధ చేయడం చాలా కష్టం. సో అవి కూడా న్యాచురల్గా ఎలా చేయొచ్చు అనేదాన్ని పడుకున్నప్పుడు కూడా, ఇప్పుడు కంట్లో వాటర్ రావాలంటే ఏం చేయాలి, ఓ గుడ్ గుడ్ గుడ్. అలా ఎక్కువ థింక్ చేస్తూ 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 అలా యాక్టింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది. వండర్ఫుల్ అమ్మా. అయితే మీరు గొడవ పడతారు అసలు? పడరు కదా. అసలు ఈ పెళ్ళైన అంటే పర్సనల్ క్వశ్చనే కాకుండా ఈ పెళ్ళైన ఈ 1 year లోపల మీ హస్బెండ్ తోటి అసలు కనీసం ఒక్క మాట గొడవ అసలు ఏది? మీ కోపం రాదా అసలు? ఆ ఎమోషన్ లేదు బాడీలో? కోపం రాదు, బాధ వేస్తుంది అంతే. కోపం రాదు? కోపం రాదు. అసలు ఈ ఒక్క పాయింట్ మీద మీకు వరల్డ్ రికార్డ్ ఇవ్వచ్చు తెలుసా. కోపమే రాదు. ఏదన్నా అనుకోనిది జరిగినా, ఎవరైనా ఏదైనా గట్టిగా మాట అన్నా వదిలేస్తాను అంతే. కోపమే రాదా? మీరు అజాత శత్రువు అమ్మా. అసలు అత్త ఇంట్లో 100% సుఖంగా ఉన్న ఫస్ట్ కోడలు ఇన్ని యుగాలుగా మీరే. ఎవరి దిష్టి తగలకూడదు అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఎలా మీ పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకున్నారు మీరు అసలు? అంటే ఎవరైనా ఏదన్నా అంటే డెఫినెట్గా నన్ను అంటారా, నాకు నచ్చలేదు అని ఏదో ఒకటి వస్తుందమ్మా. కానీ ఇలా కోపం అనే ఇదే లేకుండా బాధపడి దాన్ని వదిలేయగలగడం అనేది చాలా గొప్ప గుణం. ఎలా మీరు ప్రాక్టీస్ చేశారు దీన్ని? చిన్నప్పటి నుండి అంతే. మా పేరెంట్స్ అంటే మా ఇంట్లో గొడవలు ఉండవు. ఫస్ట్ మా మమ్మీ, మా డాడీ, మా నాన్నమ్మ, తమ్ముళ్ళు, మేమందరూ ఉంటాం కదా, ఎవరి మధ్య గొడవలు ఉండవు. మా డాడీ అంటే మాకు కొంచెం భయం అనమాట. తను ఏమంటే మేము ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సర్దుకుంటూ ఉండాలి. ముగ్గురు ఉన్నామంటే డెఫినెట్గా కొట్లాడుకుంటాం కదా, కానీ టీవీ రిమోట్ కోసం కూడా కొట్లాడుకోకూడదు. మేము షేర్ చేసుకోవాలి. 1 hour నువ్వు, 1 hour నువ్వు, 1 hour నువ్వు. సో అలా ఇంటి దగ్గర నుండి ఫస్ట్ అలవాటు. ఇంకా ఫ్రెండ్స్తో అంటారా, అస్సలు గొడవ పడను. జస్ట్ మంచిగా మాట్లాడినామా, ఆడుకున్నామా, వచ్చేసినామా అంతే. అలా తక్కువ మాట్లాడతాను. అందులో కూడా తక్కువ ఫ్రెండ్స్, తక్కువ సర్కిల్. సో మంచిగా ఉన్నంతసేపు మాట్లాడతాం, కామ్ అయిపోతాం అంతే. సో ఎవరు నా నానే ఛాన్స్ కూడా ఉండదు. సో కోపం కూడా రాదు. వండర్ఫుల్. చాలామంది అమ్మాయిలం మీలాగా తప్పకుండా అంటే అన్నీ అనుకరిస్తున్నాం కదా, ఈ బిహేవియర్ ప్యాటర్న్ని కూడా మేము ఇమిటేట్ చేసుకోగలిగితే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. అందుకేనేమో మీకు మేకప్ అవసరం లేదు, అంత న్యాచురల్గా, అంత చక్కగా, అంత అందంగా ఉన్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే ఎలా ఇండస్ట్రీలో ఉంటూ, ఆన్ స్క్రీన్ ఉంటూ, వితౌట్ మేకప్ ఇన్ని పెళ్ళికి కూడా మీరేం పెద్ద వేసుకున్నట్లేదు కదా. అవును. ఇన్నేళ్ళు వితౌట్ మేకప్, వితౌట్ మేబీ ఏదైనా కాటికి పెట్టుకుంటే పెట్టుకొని ఉంటారు. ఎట్లా మేనేజ్ చేస్తారు అసలు ఇన్నేళ్ళు? ఏమో మంచిగా స్లీప్ అన్నమాట, మంచి ఫ్రూట్స్ తీసుకుంటే హ్యాపీగా ఉన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా బాగుంటుంది. అందులో ఏదన్నా ఒక పర్ఫార్మెన్స్ చేసి చూసుకున్నాను అనుకోండి, బాగుందంటే ఇంకా కొంచెం గ్లో వచ్చేస్తుంది. అయ్యో ఇంత బాగా చేస్తున్నా, ఇంకొంచెం బాగా చేద్దామని. ఒకవేళ లేదంటే కొంచెం డల్ అయిపోతుంది, కానీ మళ్ళీ కొంచెం మోటివేషన్ తీసుకొని ఓకే ఇంకా చెయ్యాలి అన్నట్లు. స్క్రీన్లో నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్లో ఎవరైనా చూసినా కూడా, ఒకవేళ ఫస్ట్ డే మేకప్ వేసినా కూడా మీకు మేకప్ లేకుంటేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళే వద్దని చెప్పేస్తారనమాట. రైట్. అలా వనవాసం కూడా, వనవాసం కూడా మేకప్ లేదు. ఇప్పటిదాకా చేసిన సాంగ్స్ అన్ని, రీసెంట్ గా రిలీజ్ అయిన కళ్ళజోళ్ళు పిల్లగాడు, వచ్చి పోరాదయ్య ఒకసారి, ఇలా ఎన్నో, అసలు ఎక్కడ మీకు మేకప్ లేదు. వండర్ఫుల్. మంచి ఎక్స్ప్రెషన్స్ అమ్మా. కళ్ళజోడు పిల్లగాడు ఎనర్జెటిక్ సాంగ్, వచ్చి పోరాదయ్య ఒకసారి ఆ బాధ, ఎమోషన్, ఆ విరహం అవన్నీ చూపించే సాంగ్. వనవాసం మల్టిపుల్ ఎమోషన్స్, అన్నీ ఉన్నాయి. ఫస్ట్ దగ్గర నుంచి చిలకపచ్చ చీర, అక్కడి నుంచి కూడా చూసుకుంటూ ఉంటే మంచి. ఇంకొకటి అదే అండి, లంగావణి వేసుకుని మధ్యనే ఇది ఇంకొకటి కూడా చేశారు మీరు, అది కూడా చాలా చాలా నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఇప్పటి వరకు నేను చేసిన వాటిలో నా ఫేవరెట్ సాంగ్ అన్నమాట అది. వండర్ఫుల్ వండర్ఫుల్. లలిత గారు, శ్రీలలిత గారు భలే పాడారు అసలు నిజంగా. అంటే మీకున్న ఈ ఇంట్రెస్ట్ని ఫ్యామిలీ అంతా ఒక ప్రాజెక్ట్ లాగా, ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాగా ఫీల్ అయ్యి అందరు నడిపించడం కూడా చాలా హర్షణీయం. ఇందులో మీ ఫాదర్ సపోర్టు, బ్రదర్స్ సపోర్ట్, అమ్మ సపోర్టు, ఇప్పుడు మీ వారి సపోర్టు చెప్పండి. అందరి బిఫోర్ మ్యారేజ్
అందరు సపోర్టు ఉండేది. మా మదర్, మా నాన్నమ్మ అందరు షూట్కి వచ్చి నాతో పాటే ఉండేవాళ్ళు. షూట్ అంతా దగ్గరుండి చూసేవాళ్ళు. వనవాసంకి అయితే మా డాడీనే అందులో యాక్ట్ చేశారు నా ఫాదర్గా, ఒక చిన్న సీన్. సో మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. మా డాడీ అయితే మార్నింగ్ లేస్తేనే వీడియోస్ చూస్తూ ఉంటారు, ఎలా చేశాను ఏంటి అబ్జర్వ్ చేస్తారనమాట. ఏదన్నా కొంచెం తప్పులు ఉన్నా కూడా చెప్తారు, ఇది ఇంకా కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అలా చెప్తారు. ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళందరూ వీడియోస్ తీస్తారు నాకు, ఈవెన్ నానమ్మ దగ్గర నుండి అందరూ. సో ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తనైతే ఫస్టే చెప్పేశారు, ఇప్పుడైతే నాకు 8 hours షిఫ్ట్, సో ఆ గ్యాప్ తర్వాత ఎప్పుడైనా నీకు ఏం కావాలన్నా నేను తీస్తాను అని చెప్పేసి. వండర్ఫుల్ అమ్మా. జనరలీ పెళ్లి చేసుకుంటే ఒక వైఫ్ అలా చేస్తూ ఉంటే పొజిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, అది మనం చూస్తూనే ఉన్నాం. కానీ అలా సపోర్ట్ చేసే హస్బెండ్ దొరకటం, తను మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కూడా మీ యూట్యూబ్ కి మైక్ ఇచ్చారు ఫస్ట్ గిఫ్ట్. వండర్ఫుల్. తను కూడా హ్యాపీగా, ఇప్పుడు మా ఫాదర్ ఎలా అయితే చూసి హ్యాపీగా ఫీల్ అవుతారో తను కూడా ఇంకా మంచిగా, ఇంత మంచిగా చేస్తున్నా, ఇంకా మంచిగా చెయ్యి, ఇంకా మంచిగా చెయ్యి, ఈ సాంగ్ చెయ్యి, ఆ సాంగ్ చెయ్యి అనేసి చెప్తూ ఉంటారు. తనకు కూడా హ్యాపీ అనమాట నేను అలా చేయడం. వండర్ఫుల్. అయితే ఏ సపోర్ట్, ఏ హస్బెండ్ ఇవ్వని ఒక సపోర్ట్ చాలా మంది ఇవ్వరమ్మా, ఈ నిజం. అది వారు ఇచ్చారు. అదేమిటంటే మ్యారేజే మీరు యూకేకి వెళ్తే మేము అందరం అనుకున్నాం అక్కడ సెటిల్ అయిపోతారు ఇవిడ, ఒక 5-6 ఏళ్ల తర్వాత 2 పిల్లలు వేసుకొని అలా అప్పుడప్పుడు ట్రిపుల్కి వచ్చి ఒక బ్లాగ్ పెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ వన్ ఆఫ్ ద స్పెక్టాక్యులర్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మెయిన్ స్ట్రీమ్ సినిమాలో మీరు పర్ఫామ్ చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి, ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ అయ్యింది, ఇంకా చాలామంది సంప్రదింపులు జరుగుతున్నాయి. కానీ ఇలా ఎలా తను మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఆస్కారం ఎలాగా? తను నా యాక్టింగ్ చూసారు దగ్గర నుండి, చూసిన తర్వాత అందులో బయట నన్ను గుర్తుపట్టి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ చూసారు. ఈ జనరేషన్లో చూస్తూ ఉంటాం మేము కూడా రీల్స్ అంతా, కానీ ఇలా అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాం కదా, మాట్లాడడం కదా. సో నువ్వు యూట్యూబ్ వరకు ఉండి ఇంత పేరు సంపాదించుకున్నావు, ఇంతమందిని ఆదరిస్తున్నారు నిన్ను, అలాంటిది ఇంకా సినిమా చేసినావంటే ఇంకా బాగుంటుంది కదా, నువ్వు చెయ్యి, నీకు మంచిది వచ్చి నీకు నచ్చితే నువ్వు చెయ్యి, నాకేం ప్రాబ్లం లేదు అన్నారు. నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నావు, నేను జోక్ చేస్తున్నారా? లేదు, సీరియస్గానే చెప్తున్నాను. అంటే టాలెంట్ వేస్ట్ చేసుకోకుండా యూజ్ చేసుకో, సో ఉన్న ఈ కొంచెం టైంని మంచిగా యూజ్ చేసుకో, చెయ్యి అని చెప్తే అప్పుడు నేను అంటారు అనుకున్నాను, కానీ ఒక 10 years తర్వాత ఇదే మాట అంటారు అనుకున్నా, కానీ అప్పటికి యూజ్ ఉండదు కదా అని. కానీ చాలా త్వరగా చెప్పారు, చాలా థ్యాంక్స్ అని చెప్పా. కానీ ఆలోచించాను మళ్ళీ ఒక 2-3 months. అంటే అంటున్నారు, కానీ సినిమా అంటే ఖచ్చితంగా టైం డిఫరెన్స్ ఉంటుంది, 24 hours వర్క్ చేయాల్సి ఉంటుంది, ఏ టైంలో ఎవరు పిలుస్తారో తెలీదు, ఇవన్నీ తీసుకోగలుగుతారా లేదా అని చెప్పి చాలా రోజులు ఆలోచించా. కానీ మళ్ళీ తనే మధ్యలో చెప్తూ ఉన్నారు, ట్రై చేస్తున్నావా, చెయ్యి. సో ఇంకప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని వచ్చేసాను ఇండియాకి. వండర్ఫుల్. అయితే ఫర్ ఎవ్రీబడి మన యామిని గారు ఇప్పుడు ఇండియాలోనే మహానగరంలోనే ఉంటున్నారు. అయితే తన కెరియర్ని, తనకి పెళ్ళికి ముందు కూడా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండింది, చక్కగా సినిమాల్లో మంచి రోల్స్, నీట్గా ఉండి తన పర్ఫార్మెన్స్ని కంటితో తను మాట్లాడగలిగే తత్వాన్ని ఎన్హాన్స్ చేయగలిగే రోల్స్ వస్తే చేద్దామని తనకు ఉండింది. సరే పెళ్ళైపోయిన తర్వాత అరే అది కలలాగే ఉండిపోతుందేమో అని అనుకున్నారు. బట్ ఇప్పుడు కూడా థ్యాంక్స్ టు అవర్ హీరోయిన్స్ చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకా షైన్ అవుతున్న హీరోయిన్స్ ఉన్నారు. అలా మీ హోమ్లీ ఫేస్కి, చక్కటి నీట్ పర్సనాలిటీకి మంచి రోల్స్, మంచి పాత్రలు, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా మంచి పాత్రలు, లీడ్స్గా తను ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని ప్రాజెక్ట్స్ మీరు చేశారు, అవి రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఫర్దర్గా ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చూస్తున్నారు? లైక్ స్పెషల్గా చెప్పేది ఏం లేదు, సౌందర్య గారిలో లాంటి రోల్స్ అయితే నాకు చాలా హ్యాపీ. ఇంకా రీసెంట్గా అంటే కొన్ని మూవీస్ వచ్చాయి, లైక్ తండేల్, 35, చిన్న కథ కాదు, పురుషోత్తముడు, అనగనగా, ఈ టైప్ ఆఫ్ ఏదైనా హ్యాపీగా చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. వండర్ఫుల్ అమ్మ. సో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏ చూస్తున్నారో ఇది చూసేటప్పుడు ఎవరి మైండ్లో అరే ఈ కథకి ఒక మంచి నటి కావాలి, మంచి హోమ్లీ ఫేస్ కావాలి, నీట్గా ఇప్పటి వరకు ఆ ఫ్రెష్నెస్ ఉన్న పాత్ర కావాలని ఎవరు చూస్తున్నారో తెలియదు. సో అందుకే వాళ్ళందరిని ఉద్దేశించి చెప్తున్నాం, డెఫినెట్గా ఒక మంచి ఆర్టిస్ట్ మన ముందు ఉన్నారు. ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ హర్,
దయచేసి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా పింక్ చేయొచ్చు. యూ క్యాన్ టేక్ ఇట్ ఫర్దర్. డెఫినెట్గా చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు. మేము డెఫినెట్గా నేను ఆడిషన్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను, నా పర్ఫార్మెన్స్ చూపించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. మౌనరాగం అనేసి రీసెంట్గానే ఒక వర్టికల్ వెబ్ సిరీస్ చేసాం కుక్కు టీవీకి. సో అది చూపించడానికైతే నేను 100% హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే రీసెంట్ ప్రాజెక్ట్, మాటలు లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్తో నవ్వు, బాధ, కోపం, ఏడుపు అన్నీ ఉన్నాయి అందులో. సో నేను చూపిస్తాను. ఇంకా లేదు అంటే ఆడిషన్ ఇస్తాను. మంచిగా అంటే ఎంత వీలైతే అంత స్కోప్ ఉండాలి యాక్ట్ చేయడానికి. అలా ఉంటే హ్యాపీ టు. మిమ్మల్ని మీరు చూసుకుంటుంటే ఇంకో 10 సార్లు 15 సార్లు అది చూడాలని మనకే అనిపించాలి. రైట్. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసేలా ఉండాలి అది కూడా. సో ఇప్పటి వరకు మీరు మీ పర్సనాలిటీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు యామిని. ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా దానికి ఒక చిన్న క్వశ్చన్ కూడా రానివ్వలేదు. సో ఫర్దర్గా మూవీస్ చేసినా, ఓటీటీ చేసినా, ఏం చేసినా అంతే హుందాగా మీరు మీ పర్సనాలిటీని తీసుకెళ్తారు అని ఆశిస్తున్నాను. సో మీ అత్తింటి గురించి చెప్పండి. మీ అత్తింటి గురించి చెప్పండి. అత్తిల్లా చెప్పాలంటే చాలా తక్కువ ఇలాంటి అత్తిళ్ళు దొరకడం. మామూలుగా అనుకుంటాం పెళ్ళి అయినప్పుడు, నేను కూడా అనుకున్నాను ఎలా ఉంటుందో ఏమో, ఏమనుకుంటారు, ఏం చేస్తే ఎలా ఉంటారో అనేసి. కానీ నాకు ఇప్పుడైతే అదేం లేదు. మా ఇంట్లో ఎలా ఉన్నానో అక్కడ కూడా అలానే ఉన్నాను. మా అత్తగారు కానీ మా మామగారు కానీ అసలు ఒక్క మాట కూడా అనరు. ఇప్పుడే కాదు ఎప్పటికీ అనరు. ఎందుకంటే వాళ్ళు అమాయకులు అండ్ వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అనమాట. మా అత్త అయితే నేను 9 o'clockకి నిద్ర లేచినా కూడా ఎందుకమ్మా అప్పుడే లేచేసావు, ఇంకాసేపు పడుకో అని చెప్తారు. టిఫిన్ తెచ్చి ఆవిడే నాకు పెడతారు, నేను తింటేనే ఆవిడ తింటారు. సో ఇంత మంచిగా దొరకారు. సినిమా అనగానే కూడా ఎవరో అంటే అట్లీస్ట్ కొంచెమైనా అబ్జెక్షన్ ఉంటుంది కదా, అయినా కూడా ఎన్టీఆరే పెళ్లి తర్వాత చేశారు, సో యామిని చేస్తే తప్పేముంది అనేసి అన్నారు. అమాయకులు కాదమ్మా, అట్లాంటి వాళ్ళు నిజంగా సమాజంలో ఉండాలి. మీరు కంపారిజన్ చూడండి, మేల్ ఫీమేల్ అనే జెండర్ బయాస్ ఇప్పటికీ విపరీతంగా కొనసాగుతున్న టైం. కానీ ఎన్టీఆర్ గారే పెళ్లి తర్వాత చేశారు, నువ్వు చేస్తే ఏంటి అంటే వాళ్ళు ఎంత సమానత్వం చూడండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను అలాంటి ఆన్సర్ వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో చాలా హ్యాపీ. ఇప్పుడు కూడా వాళ్ళు నన్ను వచ్చి డైరెక్ట్ లండన్ నుండి హైదరాబాద్ వచ్చి ఉంటున్నా. ఎందుకు, కొన్ని మీటింగ్స్, స్టోరీస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వింటూ ఉన్నా. ఈవెన్ వాళ్ళు ఇంటికి ఎప్పుడు వస్తావు, ఇంటికి వచ్చి వెళ్ళొచ్చు కదా అని కూడా అనలేదు. నీ వర్క్స్ చూసుకొని తర్వాత ఇంటికి రా అనేసి చెప్తున్నారు. నీకు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి వెళ్ళు. వండర్ఫుల్ అమ్మా, నిజంగా ఐఎమ్ సో గ్లాడ్. అండ్ ఎప్పటికీ సదా మీరు ఇలాగే ఉండాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. అయితే యూకేకి సంబంధించి మీరు అక్కడ లోకల్ బ్రాండ్స్ని కూడా ఎండోర్స్ చేశారు, ప్రమోట్ చేశారు. చాలా చాలా అక్కడ కూడా మీకు ఉన్నంతలో చాలా విజయాలు సాధించారు. అక్కడ లైఫ్ స్టైల్ గురించి చెప్పండి అమ్మా. మన గిన్నెలు మనమే దొవ్వుకోవడం. అవును, అన్నీ మనమే చేసుకోవాలి, ఎవ్వరు వచ్చి ఏం చేయరు. నేనైతే 5 o'clockకి లేచి వంట చేసి టిఫిన్, లంచ్ అంతా చేసి మా హస్బెండ్కి బాక్స్ పెట్టిస్తాను. అంత చలిలో చాలా చలి ఉంటుంది. అండ్ నేను బయట వెళ్ళామంటే ఖచ్చితంగా గ్లౌజెస్, మాస్క్ అన్నీ పెట్టుకోవాలి. ఏదన్నా వీడియో కోసం ఒక 1/2 hour తీసామనుకో ఫ్రీజ్ అయిపోద్దాం అనమాట. చేతులు మొత్తం గడ్డగట్టేస్తాయి. అలా ఉంటుంది. ఎవరు ఏం హెల్ప్ చేయరు, అన్నీ మనమే చేసుకోవాలి. సో అప్పుడు మీకు అనిపించిందా, చేయించుకోగలిగే పరిస్థితి ఉంటే అబ్బా మన ఇంటికన్నా సుఖం ఏం లేదు? లేదు, కానీ మేము అంటే ఇద్దరు షేర్ చేసుకుంటాం. నేను వంట చేస్తుంటే తను కూర్చొని మాటలు చెప్తూ తింటూ ఉంటారు. పెద్దగా కష్టం అనిపించదు, హాయిగా అది కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకరు వచ్చి చేస్తూ ఉంటే మనం జస్ట్ కూర్చొని ఉండాలి కదా. సో అలా లేకుండా మేము అంటే ఎంజాయ్ చేస్తాం ప్రతి ఒక్క చిన్న వర్క్ని కూడా. బాగా అనిపించేది. వండర్ఫుల్ అమ్మా. ఫర్దర్గా అంటే ఫ్యూచర్లో కూడా మీరు వెరైటీ ఆఫ్ రోల్స్ ట్రై చేయడానికి ఇష్టపడతారా? అంటే వాట్ యు ఆర్ ఓపెన్ టు అనేది ఆడియన్స్కి తెలియాలని నేను అడుగుతున్నాను. డెఫినెట్గా నేను అంటే ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఏది ఉన్నా కూడా నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. క్లాసికల్ టైప్ ఆఫ్ మూవీస్, ఇప్పుడు మనం కే విశ్వనాథ్ గారి మూవీస్ తీసుకున్నాం అనుకోండి, అన్నిట్లోనూ కళల గురించే ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ మూవీస్ అయినా నాకు ఓకే.
అరుంధతి లాంటి మూవీస్ అయినా నాకు ఓకే, పంచాక్షరి ఇలా అంటే ఏ టైప్ ఆఫ్ అయినా నేను చేస్తాను, కానీ నాకు యాక్ట్ చేయడానికి మంచి స్కోప్ ఉండాలి, అది నాకు చాలు. అంతే. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. అయితే యాక్టింగ్ ఒక ఎత్తు అయితే డబ్బింగ్ ఒక ఎత్తు, ఆ జర్నీ గురించి చెప్పండి అమ్మా. నాకు టఫెస్ట్ పార్ట్ అంటే డబ్బింగే. నా వాయిస్ నా ఏజ్కి మ్యాచ్ అవ్వదు ఫస్ట్ థింగ్. సో డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అంటారు, అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకుందామని. కానీ నాకేమంటే నేను యాక్ట్ చేసినప్పుడు నా వాయిసే డబ్బింగ్ చెప్తే 100% చేసినట్లు ఉంటుంది, లేదంటే ఒక 30% నేను చేసినట్టు 70% డబ్బింగ్ వెళ్ళిపోయినట్లు, అంటే వేరే వాళ్ళు దానికి ప్రాణం పోస్తున్నట్లే కదా. సో నాకు కొంచెం, సో అందుకనేసి నేను ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నా. నా మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ అది కూడా సంగీతం క్లాస్లో జాయిన్ చేశారు. నా వాయిస్కి కొంచెం ఏమంటారు దాన్ని, ట్రీట్మెంట్ అనమాట. సో కొంచెం బేస్ పెంచుకుంటూ వద్దాం అంటే ఒక్కసారిగా ట్రై చేస్తే రాదు కదా. సో మెల్లిమెల్లిగా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. వెరీ గుడ్. ఒక అమ్మాయి కళ, మీరు ఉండే లైఫ్ అనేది మంచి పేరెంట్స్, చక్కటి నడవడిక, మంచి పుట్టిల్లు, అవును, మంచి భర్త, మంచి అత్తవారిల్లు, వండర్ఫుల్. ఈ మొత్తానికి మీరు క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే మీ ప్రవర్తన, పరివర్తన, వీటన్నిటికీ ఎక్కువగా ఎవరికి క్రెడిట్ ఇస్తారు మీ పెంపకంలో? మా నాన్నమ్మకి ఇస్తా. ఎందుకంటే ఆవిడే, అంటే మా పేరెంట్స్ చెప్తూ పెంచేవాళ్ళు, కానీ వాళ్ళకంటే ఎక్కువ మా నాన్నమ్మ మమ్మల్ని ఒక దెబ్బ కూడా కొట్టకుండా మాకు భయంతో పెంచిందనమాట. ఇప్పుడు కొట్టకపోతే ఎందుకు భయపడతారు, అయినా కూడా మంచి మాటలతోనే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తూ పెంచారు. పెద్ద అయిన తర్వాత మా పేరెంట్స్ కొంచెం ఎక్కువ చెప్తూ అలా. సో మా నాన్నమ్మకి కంప్లీట్ క్రెడిట్ అనమాట. సినిమా అన్న తర్వాత మీ హస్బెండ్, మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటమ్మా? మా పేరెంట్స్ ఒకరోజు మా ఫాదర్ అన్నారంట, పెళ్లి చేసినా కూడా ఏంటి వీళ్ళు జాబ్స్ చేసుకోకుండా సినిమా అని అంటున్నారు అని. కానీ నేను వచ్చి చెప్పానన్నమాట, డాడీ ఇలా చెప్పారు అంటే పెళ్ళైన తర్వాత అవకాశాలు తక్కువ, కానీ ట్రై చేస్తే డెఫినెట్గా నీకు వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నిన్ను అంతగా ఆదరించారు కాబట్టి, సో నేను నమ్ముతున్నాను, ట్రై చేయి. ఒకవేళ వచ్చింది అంటే సక్సెస్ అవుతావు, అంతా బాగుంటుంది. ఒకవేళ అవ్వలేదు అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది నీ పిల్లలకి యూజ్ అవుతుంది. సో ట్రై చేయడంలో తప్పేం లేదు అని చెప్పారు డాడీ. అందులో ఇప్పుడు మీ డాడీ ఎప్పుడు అంటుంటాను నేను చదువుకోలేకపోయినాను అనేసి, నేను కూడా సివిల్స్కి వెళ్ళినాను అవ్వలేకపోయినాను అనేసి అంటాను. కానీ నువ్వు అలా అవ్వకూడదు, నేను ఇది అవ్వాలనుకున్నా 1, 2, 4 చేసినా కూడా నేను అయ్యాను అని చెప్పుకునేలాగా ఉండాలి. సో ఈ ఏజ్ వెళ్తే మళ్ళీ రాదు కదా, సో నువ్వు గట్టిగా ట్రై చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పి పంపారు అని చెప్తే, అప్పుడు మా ఫాదరు ఓకే నాన్న మీ ఇష్టం, మీ ఇద్దరు కలిసి తీసుకున్న డెసిషన్ కాబట్టి నేనేం మాట్లాడను, మీకు ఏది నచ్చితే అది చెయ్యండి, కానీ జాగ్రత్తగా చేసుకోండి. ఎప్పుడైనా కానీ మా డాడీ ఉన్నారు నాకు సపోర్ట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకొని చాలు, ఏమి ఇబ్బంది లేదు, ట్రై చేయి. వండర్ఫుల్ అమ్మా, అసలు నిజంగా. అయితే అందం, దీనికి నిర్వచనం అంటే ఇప్పుడు 16 ఏళ్లలో ఉన్న ఆ బ్యూటీ 21, 22, 24కి ఒక మెచ్యూరిటీ వస్తుంది. పోస్ట్ 30 to 35 ఒకలాగా మన మొహం ఉంటుంది, 35 దాటిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది. ఈ ఆన్ స్క్రీన్ పుణ్యం అంటూ ఈ ఆన్ స్క్రీన్ లైఫ్ ఆడవారికి చాలా తక్కువైపోతుంది అసలు, ఈ వచ్చే పోటీ. కానీ మీరు చూస్తేనేమో ట్రెడిషనల్గానే ఉంటానంటారు, జీన్స్ ప్యాంట్ కూడా ఇష్టం లేదంటున్నారు. ఇలా ఎలా మీరు నెగ్గుకొద్దాం అనుకుంటున్నారు ఇట్లాంటి పోటీలో? ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ చూస్తున్నారు, అంటే ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నారు, అలా లేకపోయినా బయట నుండి తెచ్చిన ట్రెడిషనల్గానే కదా చూపిస్తున్నారు. సో మనల్ని మనం ప్రూవ్ చేసుకొని చెయ్యగలము, చేస్తాము అనేది చెప్తే డెఫినెట్గా ఛాన్సెస్ వస్తాయి. ఎందుకంటే నేను వచ్చిన ఈ 1 month గ్యాప్లో మినిమం ఒక 40 members పైన నేను డైరెక్టర్స్ని కలిసాను. సో కలిసినప్పుడు వాళ్ళు నాకు చెప్తుందంతా కూడా డెఫినెట్గా మీరు చేయగలరు, చేద్దాం, చూద్దాం అని వాళ్ళు ఛాన్స్ ఇస్తారు ఇవ్వరు అనేది మనకు అవసరం లేదు, కానీ ఎలా ఉన్నారు ఏంటి, ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది కదా. సో దీన్ని బేస్ చేసుకుంటే నేను కొన్ని స్టోరీస్ కూడా విన్నాను, ఆ విన్న దాంట్లో కూడా క్యారెక్టర్స్ అనేటివి
నాకు సరిపోయేలాగానే ఉన్నాయన్నమాట. సో నేను ఒకటి చేసి నేను ఇది అని ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా ఛాన్సెస్ వస్తాయి. వండర్ఫుల్ అమ్మా. అయితే యంగ్ ఏజ్ అంటే మీరు ఇంజనీరింగ్ చేశారు, హైదరాబాద్లో ఒక 1 year ఉన్నారు, జాబ్ చేశారు. ఎప్పుడు కూడా మీరు అంటే ఇన్ ద సెన్స్ మైండ్ అటు ఇటుగా వెళ్ళలేదా? నేను అలా డ్రెస్ వేసుకోవాలి, ఇలా కొంచెం జుట్టు ఇలా కర్ల్ చేసుకోవాలి, ఇలా ముందు ఒక ఫ్రిడ్జ్ రావాలి, ఇలా ఇలా నేల్స్ ఉండాలి, అలా ఎప్పుడు మైండ్కి రాలేదు? అంత ఖచ్చితంగా మీ మూలాలను ఉండడానికి ఏంటి రీజన్? అంటే నేను ఎక్కువ బయట వాళ్ళు ఎలా ఉన్నారని కంపేర్ చేసుకోను, నాకు నేను బాగుండాలి అని మాత్రమే అనుకుంటా. సో నాలో ఉన్న నన్ను మాత్రమే నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను, కానీ వాళ్ళలాగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకోండి. నేను చేసే వర్క్ నేను అంతే, అంతకు మించి నాకు ఇంక వేరే ఏం తెలియదు, అవసరం లేదు కూడా. మీలో ఉన్న మిమ్మల్ని తెలుసుకోవాలంటే అబ్బా చాలా మంది అసలు పర్వతాలు కూడా ఎక్కేస్తుంటారు బరలు తెలుసుకోవడానికి. ఇంత చిన్న ఏజ్లోనే తెలుసుకోవడం అనేది చాలా గ్రేట్. ఎందుకు మీకు ఇన్స్పిరేషన్ మీరు అని అంటున్నానంటే డెఫినెట్గా ఒక సందర్భంలో కాకపోయినా ఇంకో సందర్భంలో మైండ్ వెళ్తుందమ్మా, అట్లా తయారవుదాము, ఇలా చూద్దాం, వాళ్ళలాగా మనం ఉందాము, ఇంకొంచెం ఇంకా అటెన్షన్ని మనం తెచ్చుకుందాము, ఇలా ఉంటే ఇంకా బాగుంటాను. చాలా మంది నాకు చెప్తుంటారు, అంటే కొంచెం మోడర్న్ డ్రెస్ వేసుకోవచ్చు కదా, నీకు చాలా బాగుంటుంది. కానీ నాకు బాగుండొచ్చు, కానీ నా ఫేస్కి బాగోదు. నాకు తెలుసు నేను ఎలా ఉంటే బాగుంటాను అనేది. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. ఇలా ఆడపిల్లలందరికీ మీరు ఇన్స్పిరేషన్. అందుకే అలా ఉండటం వల్ల మనం గురించి తెలుసుకొని ఉండడం వల్ల చాలా గ్రౌండెడ్గా ఉంటాం, తద్వారా ఎన్నో కష్ట నష్టాల నుంచి మనం దూరంగా ఉంటాం. మీ మీద మీరు అలా హోల్డ్, అంటే దేనికి లొంగకుండా వంగకుండా తొంగకుండా మీ మీద మీరు అలా హోల్డ్ సంపాదించుకోవడానికి స్పెషల్ ఎక్సర్సైజెస్ ఎవరైనా? అలా ఏం లేదు. నాకు ఎక్కువ ప్రశాంతంగా ఉండాలి అంటే నాకు చాలా ఇష్టం. సో నాతో ఉన్న వాళ్ళు కూడా అలానే ఉండాలి. అలా కాకుండా కొంచెం ఇలా అంటే పక్కన మోటివేట్ చేసే ఫ్రెండ్స్ని నేను చాలా దూరంగా పెడతాను అనమాట. వెరీ గుడ్. ఇది ఫస్ట్ టిప్ అండి. ఎవరైతే మనకున్న మైండ్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళని ఫస్ట్ నువ్వు వెళ్ళు అసలు. అంటే నాతో ఉన్న వాళ్ళు నాలాగా మారాలి, అంతేకాని నేను వాళ్ళలాగా చేంజ్ అవ్వకూడదు. గుడ్. మీ మీద మీకు ఆ నమ్మకానికి, మీ మీద మీకు ఉన్నటువంటి ఆ ధైర్యానికి, ఆ ప్రేమకు జోహార్. అయితే మీరు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఇంకా రావాలని, మంచి రోల్స్ చేయాలని, హీరోయిన్ గానే చేయాలి, సిల్వర్ స్క్రీన్లో చూడాలి, అందరూ మళ్ళీ మళ్ళీ చెయ్యండి అని చెప్పాలి, చెప్పేలాగా అనిపించుకోవాలి, మనం పర్ఫామ్ చేయాలి. ఇదే నా పెద్ద టార్గెట్ అన్నమాట. మీ టార్గెట్ మీరు విపరీతంగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను చూడడానికి రెడీగా ఉన్నాను మిమ్మల్ని సెల్యులాయిడ్ మీద. కంగ్రాచులేషన్స్. ఇలా అరుదుగా ఉంటారు కోట్ల మందిలో ఆడిముచ్చారు. అలా ఏఆర్ యామిని గారు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.